హాయ్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఫైనల్గా ఎన్నో రోజుల నుంచి మీరందరూ ఎదురు చూస్తున్న యూనివర్సిటీ గురించి ఈరోజు చేయబోతున్నామండి. CUET యూజీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే యూనివర్సిటీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. చాలామంది లాస్ట్ 10 days నుంచి సార్ ఈ యూనివర్సిటీ మీద వీడియో చేయండి, ఈ యూనివర్సిటీ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరి కోసం ఈరోజు వీడియోలో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్కి CUET ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి అనే దాని మీద మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చాలామంది చూస్తున్నారు, నాకు పర్సనల్గా కాల్ చేసి మరి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, మాకు బాగా అర్థమవుతుంది అంటున్నారు. మీరు అలా చెప్పడం వల్ల మీకు కానీ నాకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదండి. మీరు ఒక లైక్ కొడితే, కింద లైక్ బటన్ కనుక కొడితే ఆ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అలా మీకు ఎలాగైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు వాళ్ళ కెరీర్ ప్లానింగ్కి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలానే మేము తేజ్ అకాడమీ ద్వారా CUET 2027 అంటే నెక్స్ట్ ఇయర్ CUET రాయబోయే వాళ్ళకి, అంటే ఇప్పుడు 12th క్లాస్ చదివే పిల్లలకి మనం ఒక ఆన్లైన్ కోర్సు స్టార్ట్ చేస్తున్నామండి. ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది జూలై 20 ఈ మంత్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు CUET ఎగ్జామ్ నుంచి ఎన్ని రకాల కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉందనేది. కానీ ఆ కోర్సెస్కి, బెస్ట్ కోర్సెస్కి అప్లై చేయాలంటే ప్రతి కోర్సుకి కూడా దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ కాంబినేషను డిఫరెంట్ ఉంటుందండి. ఏ సబ్జెక్ట్ కాంబినేషన్ తీసుకుంటే మనకి ఎక్కువ కోర్సెస్ అందుబాటులో ఉంటాయనే గైడెన్స్తో పాటు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ బ్యాచ్లో అండి. ఎవరైనా ఎక్కడి నుంచైనా మన ఆన్లైన్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. మీరు చేయాల్సింది తేజ్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తేజ్ అకాడమీ, తేజ కాదండి, తేజ్, TEJ, తేజ్ అకాడమీ అనే యాప్ని మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే మన సింబల్ కనిపిస్తుంది, TA అనే సింబల్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చండి. జూలై 20వ తేదీ నుంచి లైవ్ క్లాసెస్, అంటే వీళ్ళకి జూమ్లో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఈ క్లాసెస్ గురించి సపరేట్గా ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే మన కౌన్సిలింగ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఈ స్కాన్ని, QR కోడ్ని స్కాన్ చేసుకొని అందులో జాయిన్ అవ్వచ్చండి. సో ఫైనల్గా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నామండి మనం. సో ఇక్కడ చాలా పాత యూనివర్సిటీ అండి, ఇది చాలా పాత సెంట్రల్ యూనివర్సిటీ. వీళ్ళు అడ్మిషన్స్ వచ్చేసి ఇంకా అడ్మిషన్ డేట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అనేది చాలా పాత యూనివర్సిటీ అండి. ఆల్మోస్ట్ 1985 నుంచి సెంట్రల్ యూనివర్సిటీగా కన్వర్ట్ అయ్యింది. NAC అక్రిడేషన్ వచ్చేసి A+ గ్రేడ్ ఉందండి. ఈ యూనివర్సిటీ కింద చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. కోర్సెస్ మాత్రమే కాకుండా ఈ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ కానీ, అక్కడికి వచ్చే స్టూడెంట్ కమ్యూనిటీ కానీ చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారండి ఆల్మోస్ట్. అందువల్ల దీంట్లో ఉండే ప్లేస్మెంట్స్ కానీ, అక్కడ దొరికే స్కిల్ సెట్ కానీ చాలా బెటర్గా ఉంటుంది మిగతా కాలేజెస్ కన్నా. సో మీరు చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, CUET నుంచి జాయిన్ అవ్వగలిగిన డిగ్రీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్, సుబ్రహ్మణ్య భారతి స్కూల్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో ఇది పాండిచ్చేరి యూనివర్సిటీ కింద ఒక వింగ్ అండి. ఇందులో వాళ్ళు BA తమిళ్ అనే కోర్సుని ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 30 సీట్లు ఉంటాయి. ఇందుకు 12th క్లాస్లో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో తమిళ్ అనేది చదివి ఉండాలి వాళ్ళు 12th క్లాస్లో. అండ్ CUETలో కూడా ఖచ్చితంగా తమిళ్ అనే సబ్జెక్ట్ని ఎగ్జామ్ రాసి ఉండాలి. సో ఎవరైతే తమిళ్ లాంగ్వేజ్ని సబ్జెక్ట్ రాసి ఉంటారో వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలానే రామాజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. సో మ్యాథమెటికల్ వింగ్ అండి. మ్యాథమెటికల్ వింగ్లో BSc హానర్స్ 4 years కోర్స్ అండి. ఇది మ్యాథమెటిక్స్ పాండిచ్చేరి క్యాంపస్లో ఉంది.
అలానే బీఎస్సీ ఆనర్స్ స్టాటిస్టిక్స్, ఇది కూడా పాండిచ్చేరి క్యాంపస్లో ఉంటుంది. 28 సీట్స్ అండ్ 30 సీట్స్ ఉన్నాయండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ 28 మాత్రమే ఉన్నాయి, స్టాటిస్టిక్స్ 30 సీట్స్ ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో మనం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. రెండింటికి కూడా అదే క్వాలిఫికేషన్ ఉంది. సియూఈటీలో ఏ సబ్జెక్ట్ స్కోర్ కన్సిడర్ చేస్తున్నారండి? మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఓన్లీ సియూఈటీలో మ్యాథమెటిక్స్ స్కోర్ మీద మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది రెడీ అవుతుంది. సో మీలో ఎవరైనా ఒకటే సబ్జెక్ట్ అంటే మ్యాథ్ మాత్రమే రాసిన వాళ్ళు, మ్యాథ్లో బాగా స్కోర్ చేసిన వాళ్ళు ఈ కోర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అలానే స్టాటిస్టిక్స్ చూస్తే మీరు మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ని వాళ్ళు క్రైటీరియాగా కన్సిడర్ చేస్తున్నారు. సో సియూఈటీ ఎగ్జామ్లో ఎవరైతే మ్యాథ్ మరియు ఫిజిక్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ 2 కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారండి. అలానే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ వింగ్లో బిఏ ఆనర్స్ ఎకనామిక్స్ ఉందండి. 4 ఇయర్స్ ఎకనామిక్స్ కోర్సు, 40 సీట్లు ఉన్నాయండి. టోటల్గా 40 సీట్స్. వీళ్ళకి ఏంటి మినిమం 12th గ్రేడ్ అంటే 12th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వివాలెంట్గా ఉన్న ఏదైనా ఒక కోర్సు చేసి ఉండాలి. సియూఈటీలో వీళ్ళు ఖచ్చితంగా ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ని అటెండ్ చేసి ఉండాలి. సో సియూఈటీ ఎగ్జామ్లో ఎవరైతే ఎకనామిక్స్ కోర్స్ కానీ బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ కానీ రాసున్నారో వాళ్ళు మాత్రమే ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలానే బీకామ్ హానర్స్ జనరల్, ఇది పాండిచ్చేరి క్యాంపస్లో ఉంది. 40 సీట్స్ ఉన్నాయండి. అలానే బీకామ్ హానర్స్ జనరల్ కారైకల్. సో పాండిచ్చేరి నుంచి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇంకో క్యాంపస్ ఉంటుందండి, కారైకల్ అని, వాళ్ళ క్యాంపసే. సో రెండిట్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్లో ఉంది. 40 సీట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 50% మార్క్స్తో మనం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎటువంటి సబ్జెక్ట్స్ సియూఈటీలో రాసి ఉండాలంటే అకౌంటెన్సీ కానీ, లేదా బిజినెస్ స్టడీస్ కానీ, ఎకనామిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇందులో ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు అటెండ్ అయ్యి ఉన్నా ఈ 2 కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసినట్లయితే బీబీఏ హానర్స్ 2 క్యాంపస్లో ఉంది. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో మరియు కారైకల్ బ్రాంచ్లో కూడా, రెండిట్లో కూడా ఉంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో 40 సీట్స్ ఉన్నాయి, కారైకల్ బ్రాంచ్లో 30 సీట్స్ ఉందండి. సో ఈ కారైకల్ బ్రాంచ్ అనేది సేమ్ యూనివర్సిటీ బ్రాంచ్, బట్ ఇది సెకండ్ క్యాంపస్. సో ఇందులో మినిమం 50% 12th క్లాస్ వచ్చి ఉండాలి. ఈ బిజినెస్ స్టడీస్ బీబీఏ జాయిన్ అవ్వడానికి సియూఈటీలో బిజినెస్ స్టడీస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారండి. వాళ్ళు మిగతా యూనివర్సిటీస్ లాగా మీరు ఇక్కడ గమనించినట్లయితే మిగతా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఒక్కొక్క కోర్సుకి మోర్ దెన్ 3-4 సబ్జెక్ట్స్ ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఇందులో వాళ్ళు చాలా క్లియర్గా ఇది రాసుంటేనే ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలి అని క్లియర్గా చెప్పేశారండి. అలానే స్కూల్ ఆఫ్ ఫిజికల్, కెమికల్ అండ్ అప్లైడ్ సైన్సెస్, ఇక్కడ సైన్స్ కోర్సెస్ వస్తున్నాయి. బీఎస్సీ అప్లైడ్ జియాలజీ 25 సీట్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి కావాల్సిన స్కోర్ 50% ఇన్ పియూ ఇంటర్మీడియట్లో. దీనికి సియూఈటీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా రాసి ఉండాలి అండ్ మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్ట్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉండాలి జియాలజీ చేయాలంటే. అలానే బీఎస్సీ హానర్స్ కెమిస్ట్రీ, మీరు కెమిస్ట్రీ కనుక చూసినట్లయితే 25 సీట్స్ ఉన్నాయి యూనివర్సిటీలో, 50% 12th క్లాస్లో ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అంటే ఖచ్చితంగా మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రాసి ఉండాలి. ప్లస్ 3వ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ అయ్యి ఉండొచ్చు, లేదా బయాలజీ అయ్యి ఉండొచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ అయ్యి ఉండొచ్చు. ఇది 3వ సబ్జెక్ట్గా రాసి ఉండాలి. సో 3 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారండి కెమిస్ట్రీ కోర్స్కి. అలానే బీఎస్సీ ఫిజిక్స్ 25 సీట్స్ ఉన్నాయి, 50% స్కోర్ కావాలి 12th. ఇక్కడ చూస్తే ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ కంపల్సరీ అయినాయి. 3వ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ. సో ఎవరైతే ఫిజిక్స్, మ్యాథ్, బయాలజీ రాశారో వాళ్ళు కూడా ఈ ఫిజిక్స్ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు, లేదా ఫిజిక్స్, మ్యాథ్, కెమిస్ట్రీ రాశారో వాళ్ళు కూడా ఈ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. బీఎస్సీ సైకాలజీ, చాలామంది ఈ సింగిల్ సబ్జెక్ట్లో స్కోర్ చేసిన వాళ్ళు, సార్ మాకు ఎక్కడైనా మంచి యూనివర్సిటీ ఉందా? ఎస్ ఉంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో సైకాలజీ కోర్స్కి 30 సీట్స్ ఉన్నాయండి. మినిమం 50% మార్క్స్తో మనం 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. కానీ సియూఈటీలో మాత్రం ఓన్లీ మీరు సైకాలజీ స్కోర్ను మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారండి. సో సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసి ఉండాలి. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్,
ఇందులో బీఎస్సీ ఆనర్స్ లైఫ్ సైన్సెస్ ఉందండి, 50 సీట్స్ ఉన్నాయి. 12th క్లాస్ 50% ఉండాలి. సో లైఫ్ సైన్స్లో జాయిన్ అవ్వాలంటే బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ 3 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా రాసి ఉండాలి సియూఈటీ ఎగ్జామ్లో. ఎవరైతే 2 సబ్జెక్ట్స్ లేదా 1 సబ్జెక్టు తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్ కారు. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీరు చూసినట్లయితే ఓవరాల్గా సైన్స్ కోర్సెస్కి మినిమం 3 సబ్జెక్ట్స్ అడుగుతున్నారు. బీఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్ ఈ కోర్సులో 30 సీట్స్ ఉన్నాయి, 50% స్కోర్ కావాలి. అండ్ ఇక్కడ కూడా బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్. సో బైపీసీ వాళ్ళు ఈ 2 కోర్సెస్కి కంప్లీట్గా ఎలిజిబుల్ అవుతారు. అలానే ఫిజిక్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు, కెమిస్ట్రీకి కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ 4 ఇయర్స్ ఆనర్స్ ప్రోగ్రామ్స్లో నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ 15వ కోర్స్ అండి ఇది. బీఏ హానర్స్ హిస్టరీ 4 సంవత్సరాలు హిస్టరీ 25 సీట్స్ ఉన్నాయంట. 25 సీట్స్లో 12th క్లాస్ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే చాలండి, వాళ్ళు పర్సంటేజ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనం 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కానీ సియూఈటీ ఎగ్జామ్లో మీరు హిస్టరీ లేదా ఆంథ్రోపాలజీ లేదా సోషియాలజీ లేదా పొలిటికల్ సైన్స్ లేదా నాలెడ్జ్ ట్రెడిషన్ లేదా ఈ 5 సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని అటెండ్ అయ్యి ఉండాలి. బీఏ పొలిటికల్ సైన్స్ ఇది కూడా బాగా డిమాండింగ్ ఉన్న కోర్స్ అండి. ఇందులో చూస్తే మీరు 25 సీట్స్ ఉన్నాయి, 50% మార్క్స్ ఖచ్చితంగా 12th వచ్చి ఉండాలి. సియూఈటీ ఎగ్జామ్లో పొలిటికల్ సైన్స్ లేదా సోషియాలజీ లేదా హిస్టరీ లేదా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఎవరైతే ఆంధ్ర మరియు తెలంగాణ తెలుగు స్టేట్స్ నుంచి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసి బాగా స్కోర్ చేస్తున్నారో, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ బాగా తక్కువ స్కోర్ చేస్తున్నారు, జీఏటీ బాగా స్కోర్ చేశారు, మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. బీఏ పొలిటికల్ సైన్స్ కోసం ట్రై చేయొచ్చు. బీఏ సోషియాలజీ ఇది కూడా 25 సీట్స్ ఉన్నాయి, జస్ట్ పాస్ అయితే చాలండి. సోషియాలజీ కానీ హిస్టరీ కానీ జీఏటీ. సో జీఏటీ మీద ఈ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అలానే స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ వింగ్కి వస్తే బీఏ హానర్స్ ఫిలాసఫీ ఉందండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంది. సో వీటన్నిటికి కూడా సీట్ మ్యాట్రిక్స్ 30-20-20 ఉన్నాయి. జస్ట్ మనం 12th క్లాస్ 50%తో ఫస్ట్ దాన్ని పాస్ అవ్వాలి, రెండోది మూడోది. సో జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి ఆల్మోస్ట్. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ ఫిలాసఫీ అనేది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీద వచ్చిన స్కోర్తో రిక్రూట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వచ్చిన స్కోర్తో కన్సిడర్ చేస్తున్నారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్కి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ని కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఒక విద్యార్థి ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ఈ 5 సబ్జెక్ట్స్ రాసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో చాలా రకాల కోర్సెస్కి మనం ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. స్కూల్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇందులో బీఏ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఒక కోర్స్ ఇస్తున్నారు. 25 సీట్స్ ఉన్నాయి, 12th క్లాస్లో 50% వచ్చి ఉండాలి. ఎలిజిబిలిటీ ఇన్ సియూఈటీ వచ్చేసి మాస్ మీడియా, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అందులో ఏదో ఒక సబ్జెక్ట్ నుంచి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. బీవీఏ పెయింటింగ్ ఇందులో 15 సీట్స్ ఉన్నాయి, 50% మార్క్స్ ఉండాలి 12th క్లాస్లో. సో బట్ సియూఈటీలో మీరు ఫైన్ ఆర్ట్స్ అనే ఎగ్జామ్ని సబ్జెక్ట్ని రాసి ఉండాలి. సో ఓవరాల్గా మీకు ఇంతవరకు 22 కోర్సెస్ ఉన్నాయండి. అది అయిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మన మేజర్ ఏరియా, ఇంట్రెస్టెడ్ ఏరియా. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వీళ్ళు 2 రకాల కోర్సులు ఇచ్చారండి. బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ పాండిచ్చేరి యూనివర్సిటీలో, అదే కోర్సు కారైకల్ క్యాంపస్లో కూడా. పాండిచ్చేరి యూనివర్సిటీలో 40 సీట్లు ఉన్నాయి, కారైకల్ క్యాంపస్లో 25 సీట్స్ ఉన్నాయండి. మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో ఓవరాల్గా. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మీరు కేర్ఫుల్గా సబ్జెక్ట్ కాంబినేషన్ చూడండి. ఫిజిక్స్ కంపల్సరీ ఉండాలి, మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈ రెండిట్లో ఆప్షన్ ఇచ్చారండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ 100% రాసి ఉండాలి, రెండో సబ్జెక్ట్ మ్యాథ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఏదో ఒకటి, అండ్ మూడో సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ, బయాలజీ, బిజినెస్ స్టడీస్ ఈ మూడిట్లో ఏదో ఒకటి. సో కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉందండి. మీరు జస్ట్ యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేయడం మాత్రమే సరిపోదు. అప్లికేషన్ వేసే ముందు మనం ఏ కోర్స్కి అప్లై చేస్తున్నాం,
దాని కాంబినేషన్ ఏంది, అది మనం రాసామా లేదా, అందులో ఎంత స్కోర్ ఉంది, దీన్ని బట్టి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఇలాంటి అప్లై చేయడం రాకపోతే, తెలియకపోతే, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే మీరు డెఫినెట్గా మా నెంబర్ కాల్ చేయొచ్చు. మా ఆఫీస్ పీపుల్ మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ అవుతారు. యూ కెన్ టేక్ అవర్ సర్వీస్. వాళ్ళు ఛార్జ్ చేస్తారు. డెఫినెట్లీ మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. బీటెక్ ప్రోగ్రామ్స్ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ కోర్స్ వచ్చేసి 30 సీట్లు ఉన్నాయండి. ఇక్కడ మీరు కేర్ఫుల్గా గమనించాల్సింది ఏంటంటే 12th క్లాస్లో 45% మార్క్స్ మాత్రం సరిపోతాయి. రిజర్వేషన్ ఉంటే 40% ఉంది. అది కూడా ఏంటి, మ్యాథ్, ఫిజిక్స్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్. మినిమం మ్యాథ్, ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేటివ్ ప్రాక్టీస్ కానీ థర్డ్ సబ్జెక్టుగా ఉండొచ్చు. సో ఎంపీసీ వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. సియూఈటీలో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, మ్యాథ్ మరియు ఫిజిక్స్ కంపల్సరీ. థర్డ్ సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అయి ఉండొచ్చు. సో ఇలా 3 కాంబినేషన్స్ ఉంటే మీరు ఇక్కడ అప్లై చేయొచ్చండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ కోర్సుకి 60 సీట్స్ ఉన్నాయండి. హైయెస్ట్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సేమ్ ఉంది. బట్ సియూఈటీ కాంబినేషన్ చూడండి, మ్యాథ్, ఫిజిక్స్ సేమ్ లైక్ కంప్యూటర్ సైన్స్. థర్డ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ. అంటే ఎలక్ట్రానిక్స్కి మ్యాథ్, ఫిజిక్స్తో పాటు బయాలజీ రాసున్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. మ్యాథ్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ రాసినా ఎలిజిబుల్ అవుతారు. మ్యాథ్, ఫిజిక్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ ఉన్నా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బీటెక్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్. ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్లో 30 సీట్స్ ఉన్నాయండి. 12th క్లాస్ క్వాలిఫికేషన్ సేమ్ ఉంది, 45%. ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్, కెమిస్ట్రీ కంపల్సరీ ఉంది. మీరు చూస్తే మిగతా 3 కోర్సులు కూడా మ్యాథ్, ఫిజిక్స్ కంపల్సరీ ఉన్నాయి. లాస్ట్ కోర్స్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్ అనేది మ్యాథ్ మరియు కెమిస్ట్రీ కంపల్సరీ ఉంది. థర్డ్ సబ్జెక్ట్గా ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ కానీ ఆప్షన్ ఇచ్చారు. సో ఇలా మనం క్లియర్గా చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మంజీత్ స్కూల్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ అనే వింగ్లో ఎంటెక్ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కోర్స్ ఇచ్చారు. 60 సీట్లు ఉన్నాయి. 12th క్లాస్ వాళ్ళు 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్, ఎంపీసీ కాంబినేషన్ ఉండాలి. సో ఇందులో చూస్తే సియూఈటీలో మ్యాథ్ మరియు ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా రాసి ఉండాలి. 3వ సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఈబీఎస్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 29వ కోర్స్ అండి బీటెక్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 60 సీట్స్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్. ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషన్, మ్యాథ్, ఫిజిక్స్ కంపల్సరీ. థర్డ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఈవీఎస్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ తీసుకోవచ్చు. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కోర్సెస్ అన్నీ కూడా 4 సంవత్సరాల కోర్సెస్ అండి. టోటల్ ఎన్ని ఉన్నాయి, 29 ఉన్నాయండి. సో పాండిచ్చేరి యూనివర్సిటీలో 29 రకాల 4 సంవత్సరాల కోర్సెస్ ఉన్నాయి. వాటి సియూఈటీ కాంబినేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. 12th క్లాస్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, బీఎస్సీ, ఎంఎస్సీ 2 కలిపి ఇచ్చేవి. అందులో భాగంగా బీటెక్ ఎంబీఏ అనే కోర్స్ ఇస్తున్నారండి, సిఎస్బిఎస్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, సిఎస్బిఎస్ అనే కోర్సును ఇస్తున్నారు. ఇందులో 60 సీట్లు ఉన్నాయండి టోటల్గా. మినిమం 50% వచ్చి ఉండాలి. మినిమం 50% 12th క్లాస్లో వచ్చి ఉండాలి. అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బిజినెస్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో మ్యాథ్ అందరూ ఆల్మోస్ట్ తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎలిజిబులే. సియూఈటీలో ఓన్లీ మ్యాథ్ స్కోర్ నుంచి మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది రెడీ అవుతుంది. సో మ్యాథ్లో ఎవరైతే హయ్యెస్ట్ స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ ఇది బెటర్ ఏరియా. 5 ఇయర్స్ మీరు ఈ కోర్స్ని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎంఏ సోషల్ అండ్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా. దానికి ఒక షార్ట్ కట్ ఇచ్చారండి, సీల్ అని. సోషల్ అండ్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అనే కోర్సు. సో సీల్ అనే ప్రోగ్రామ్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. ఇందులో 20 సీట్లు ఉన్నాయి. ఈ సీల్లో ఆల్మోస్ట్ మీరు చూస్తే డిఫరెంట్ క్రైటీరియాస్ ఇచ్చారు. ఫస్ట్ది ఏంటి, ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి. ప్రీ యూనివర్సిటీ అంటే ఇది కర్ణాటక ప్రీ యూనివర్సిటీ ఆర్ ప్రీ డిగ్రీ ఎగ్జామినేషన్, ఫ్రెంచ్ బ్యాక్లరేట్ అండ్ షుడ్ హ్యావ్ మినిమం స్కోర్ ఆఫ్ 50% ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో
ఏ బోర్డు అయినా పర్లేదు, బట్ 50% క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉండాలి. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి సియూఈటీలో GAT జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అటెండ్ అయ్యి ఉండాలి. అలానే టోటల్గా మీరు చూసినట్లయితే ఇప్పుడు 31 కోర్సెస్ ఉన్నాయండి. ఈ 31 కోర్సెస్ కూడా మన వీడియోని క్లియర్గా చూసి నోట్ చేసుకోవాలండి. మీరు నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకొని కాంబినేషన్స్, దాన్ని బట్టి మీరు డెఫినెట్గా అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యూనివర్సిటీలో వీళ్ళు స్పోర్ట్స్ కోటా కూడా ఇస్తున్నారు. అందులో ఈ ఒలింపిక్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ కప్స్, ఇలాంటి ఏషియన్ గేమ్స్ ఇలాంటి పార్టిసిపేట్ చేస్తే కేటగిరీ 1 లాగా కన్సిడర్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే కేటగిరీ 2 లాగా కన్సిడర్ చేస్తున్నాండి. అప్లై చేసేటప్పుడు ఇవి చూసుకొని అప్లై చేయాలి మీరు. అలానే ఎవరైనా డిఫెన్స్ పర్సనల్స్ పిల్లలు ఉంటే, సర్వింగ్ కానీ రిటైర్డ్ కానీ, వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ ఉందండి. ఒక 5 సీట్స్ వరకు రిజర్వేషన్ ఉందంట యూజీ ప్రోగ్రామ్స్లో. ఇది కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే NCC కోటా ఉంది, అలానే NSS కోటా కూడా ఉంది. వాట్సాప్ పాండిచేరి ఎంప్లాయీ కోటా, సో పాండిచేరి యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు అయితే వాళ్ళకు ఒక కోటా ఉంది. సో ఇలా రిజర్వేషన్ క్రైటీరియాస్ క్లియర్గా ఇచ్చారండి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఆ రిజర్వేషన్ కోటాని యూజ్ చేసుకోండి. కమింగ్ టు ద లాస్ట్ వన్, ఫీ స్ట్రక్చర్. అసలు ఈ యూనివర్సిటీలో మనకు మామూలుగా జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీజు అవుతుంది? చాలా అఫోర్డబుల్ ఫీజు ఉంటుందండి. మీకు ఓవరాల్గా మీరు చూసినట్లయితే 4 ఇయర్ యూజీ ఆనర్స్ ప్రోగ్రామ్స్ అంటే 4 సంవత్సరాలు ఉన్న, మనం పైన డిస్కస్ చేసిన ఆల్మోస్ట్ 29 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఆ 29 రకాల కోర్సెస్కి, 4 సంవత్సరాల కోర్సెస్కి ఫస్ట్ సెమిస్టర్ మీకు అయ్యే ఫీజు ఎంతంటే అండి, ఫస్ట్ సెమిస్టర్ BA కోర్సెస్, తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ ఇలా లాంగ్వేజ్ కోర్సెస్ అయితే 27,444. ఒకవేళ BA ఫిలాసఫీ అయితే 25,000 ఉందండి. సోషల్ సైన్స్ అయితే అంటే పొలిటికల్ సైన్స్ కానీ సోషియాలజీ, హిస్టరీ వీటికి 26,000 ఉందండి. మీడియా అండ్ BBA పెయింటింగ్ 26,944. బీకామ్, BBA, BA ఎకనామిక్స్ అయితే 30,944 ఒక సెమిస్టర్కి అండి. నెక్స్ట్ BSc సైన్స్ కోర్సెస్ అంటే లైఫ్ సైన్సెస్ కానీ అలాంటివి 32,444. బీటెక్ కోర్సెస్ అయితే కంప్యూటర్ సైన్స్ 62,944. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది కూడా 65,944. సో ఓవరాల్గా ఇంజనీరింగ్ కోర్సెస్కి అయితే అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం ఉండేది ఎంత, 66,000 ఫీజు ఉంది. మిగతా కోర్సెస్ అన్నీ కూడా ఒక సెమిస్టర్కి 25,000 నుంచి 28,000 లోపు ఉన్నాయి. సెకండ్ సెమిస్టర్ కనుక మీరు చూసినట్లయితే 10,000 రూపాయలు ఉందండి. సెకండ్, 4th, 6th, 8th అంటే ఈవెన్ సెమిస్టర్లో మీరు ఎంత కడుతున్నారు? 10,000 రూపాయలు మాత్రమే కడుతున్నారు. అది ఇంజనీరింగ్ వాళ్ళు అయితే. మిగతా వాళ్ళంతా కూడా 3,000 కడుతున్నారు. సో ఇవి రెండు యాడ్ చేస్తే మీకు ఒక 1 ఇయర్కి ఇది మొత్తం కలిపి కూడా 30,000 ఫీజు అవుతుంది. ఇదంతా కలిపి 70,000 ఫీజు అవుతుంది. సో పాండిచేరి యూనివర్సిటీలో మీకు ఒక సంవత్సరానికి 30,000 నుంచి 70,000లో ఆల్మోస్ట్ మీరు అన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఓన్లీ యూనివర్సిటీ ఫీజు మాత్రమే. ఇది కాకుండా మీకు హాస్టల్ ఫీజు అనేది ఉంటుంది. హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదండి యాక్చువల్గా. సో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ మనం ఒక కోర్స్ చెప్పాం, బీటెక్ MBA CSBS అని. ఈ కోర్స్కి అయితే 65,000. ఇది కూడా అంతే ఉంది, అప్రాక్సిమేట్లీ 75,000. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. MA ప్రోగ్రామ్, సీల్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి చాలా తక్కువ ఫీజు ఉంది. ఎవరైతే ఈ సీల్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటారో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ MA ప్రోగ్రామ్కి మొత్తం కలిపినా కూడా ఇది 25,000 లోపు ఉందండి ఒక 1 ఇయర్కి. 25,000 ఫీజు ఉంది. ఆడ్ సెమిస్టర్లు అయితే 10,000. ఈవెన్ సెమిస్టర్స్ అయితే అంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే 25,000 ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఇవి రెండు మాత్రమే యాడ్ అవుతాయి, అంటే 14,000 ఫీజులో అయిపోతుంది. హాస్టల్ ఫీజు అనేది ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇవ్వలేదండి. వాళ్ళు సపరేట్గా ఇన్ఫామ్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో హాస్టల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఒక్కొక్క హాస్టల్ నుంచి మేబీ ఒక్కొక్క హాస్టల్కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉండొచ్చు. మీరు జాయిన్ అయ్యే టైంలో మీకు ఏ హాస్టల్ అలాట్ అవుతుంది, అందులో ఉన్న మెస్ ఛార్జెస్ ఏంటి, దాన్ని బట్టి మీకు హాస్టల్ ఫీజు అనేది ఫైనలైజ్ అవుతుంది.
సో ఓవరాల్గా పాండిచ్చేరి యూనివర్సిటీలో చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. మనం డీటెయిల్గా ఫీ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కాంబినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి ఈ బ్రౌషర్ని చూసుకొని మీరు అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేయండి. మీకు అప్లై చేయడానికి ఏదైనా డిఫికల్ట్ ఉంటే మా టీమ్ని కనెక్ట్ అవ్వండి. డెఫినెట్లీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓపెనింగ్ డేట్ ఏంటి, క్లోజింగ్ డేట్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఎలా కాంబినేషన్స్ తీసుకోవాలి. మనం ఓన్లీ ఎగ్జామ్ ఒకటి అటెండ్ అవ్వడం సరిపోదండి. అప్లై చేసేటప్పుడు మనం చూస్ చేసుకునే సబ్జెక్ట్ కాంబినేషన్స్ మీద మన సెలక్షన్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మా టీమ్ని కనెక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు. దానికి ఎంత ఛార్జ్ అవుతుందో వాళ్ళు తీసుకుంటారు. రైట్. సో ఇలాంటి వీడియోస్ కోసం, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.